హాయ్, హలో, నమస్తే. సో ఫ్రెండ్స్, ఈరోజు పాదరసాల గురించి తెలుసుకుందాం. సో పాదరసం అనేది చాలా పవర్ఫుల్. పాదరసాన్ని అష్ట సంస్కారాలు చేసి మనము వాడుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు, హై ఫ్రీక్వెన్సీ వైబ్రేటింగ్ మెటల్, అధికమైనటువంటి ఎనర్జీస్ని ఇది ప్రకృతి నుంచి తీసుకొని మనకి ఇస్తుంది. అందుకే ఇక్కడ సిద్ధపురుషులు ఎందరో వాడారు. అగస్త్య మహాముని, భోగర్ మహర్షి, గోరఖ్నాథ్, చాలామంది దీన్ని యూజ్ చేసుకొని ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి శక్తులు, అతీంద్రియ శక్తులను పొందడం జరిగింది. ఈ యొక్క పాదరసాన్ని కేవలం కొంతమంది సిద్ధపురుషులు మాత్రమే వీటిని అష్ట సంస్కారాలు చేసి 8 రకాలుగా శుద్ధి చేసి దాంట్లో మూలికలు యాడ్ చేసి తీసుకుంటారు. సో దీని ద్వారా మనకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మన ఫ్రీక్వెన్సీని మంచిగా హై లెవెల్కి తీసుకెళ్ళొచ్చు. అందుకోసమే ఎక్కడైతే ఎవరైతే కంప్లీట్గా ప్యూరిఫై చేసి మనకి అమ్ముతారో వాళ్ళ దగ్గర మనం పాదరసం తీసుకోవాలి. సో ఇక్కడ హిమాలయాస్ నుంచి తెప్పిస్తున్నాం మనం, హరిద్వార్ నుంచి. సో ఇక్కడ ఒక చిన్న 10 grams పాదరసం 30 feet ఆరాని కలిగి ఉంటుంది. 30 feet ఆరాని ఒక 10 grams పాదరసం, అది కూడా శుద్ధి చేసిన పాదరసము. సో దీన్ని స్పిరిచువల్లో చాలామంది వాడడం జరిగింది. మనం కూడా వాడుకుంటే చాలా అద్భుతంగా ముందుకెళ్తాము. చాలా స్పీడ్ గ్రోత్ ఉంటుంది. మనం ఎట్లయితే పిరమిడ్స్ని తర్వాత క్రిస్టల్స్ని వాడుతున్నామో అదే విధంగా ఇది ఇంకాస్త కొంత ఎక్కువ ఎనర్జీస్ని కేపబిలిటీ కలిగి ఉంటుంది. ఎప్పుడు కూడా ఎక్కువ శక్తివంతమైనటువంటి ఆరాన్ని కలిగి ఉంటుంది పాదరసము, శుద్ధి చేసిన పాదరసము. సో వీటిల్లో కూడా చాలా రకాల మూలికల్ని యాడ్ చేయడం వల్ల డిఫరెంట్ మూలికల్ని యాడ్ చేయడం వల్ల డిఫరెంట్ పర్పస్లో ఆ యొక్క పాదరసం అనేది యూజ్ అవుతుంది. సో ఇది మంత్ర తంత్ర రాజ్యాల్లో పాదరసాన్ని రారాజుగా పిలిచినారు. సో దీన్ని మనము చూసుకుంటే ధ్యాన గుట్టిక, మహామృత్యుంజయ గుట్టిక, దేవరంజని గుట్టిక, స్పెషల్ గుట్టిక, అట్లా చిన్న సైజులో రౌండ్గా మీకు ఇక్కడ చూపిస్తాను నేను. సో ఇలాగా ఉంటాయన్నమాట. వీటికి గుట్టిక అంటే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఎన్నో రకాల గుట్టికలు ఉన్నాయి, మీరు చూస్తున్నారు. ధ్యాన గుట్టిక మెడిటేషన్ కుదరట్లేదు, మనసు స్థిరం కావడానికి ఈ యొక్క ధ్యాన గుట్టికని వాడుకోవచ్చు. మహామృత్యుంజయ గుట్టిక ఆరోగ్యం కోసం, మనశ్శాంతి కోసం, మృత్యువుని జయించాలనుకున్న వాళ్ళు, అమరత్వ సాధన చేసే వాళ్ళకి ఇది బాగుంటుంది. తర్వాత దేవరంజని గుట్టిక దేవతా సాక్షాత్కారం, హయ్యర్ ఏంజలిక్ వరల్డ్స్ని కనెక్ట్ చేసుకోవడానికి దేవరంజని గుట్టిక. తర్వాత స్పెషల్ గుట్టిక అంటే ఇది మన యొక్క ఆరాన్ని పెంచుకోవడానికి, మన యొక్క శక్తుల్ని, అతీంద్రియ శక్తుల్ని యాక్టివేట్ చేసుకోవడానికి, అన్నీ కూడా ఒకే పర్పస్లో యూజ్ చేస్తాయి. కానీ కొంతవరకు ఒక ఎక్కువ ఫలితాలు ఒక స్థాయిలో, ఒక కోణంలో పనిచేస్తాయి అన్నమాట ఈ గుట్టికలు. బ్రహ్మాండీయ గుట్టిక వచ్చేసి మనకు సాక్షిభూత స్థితిని, తర్వాత శివస్థితిని, కుండలిని జాగృతం చేస్తుంది, మన బాడీని లైట్ వెయిట్ చేస్తుంది. తర్వాత మన యొక్క ఎనర్జీని మన యొక్క భూమధ్యంలో ఉంచుతుంది అనమాట. సో నవపాషాణం వచ్చేసి అమరత్వం కోసం, యవ్వనం కోసం, ఆరోగ్యం కోసం పనిచేస్తుంది నవపాషాణం. తర్వాత శివలింగాలు ఉన్నాయి. సో శివలింగం అనేది ఆరోగ్యము, ఆనందము, వాస్తు దోషాలు ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచి ఫ్రీక్వెన్సీ, ఎనర్జీస్ ఎక్కువగా, ఎలాంటి దుష్టశక్తులు ఇంట్లోకి రావు. తర్వాత దీపావళి కలశం అనేది ధనాకర్షణ కోసము, శ్వేతార్ఘ గణపతి వచ్చేసి ధనాకర్షణ, ప్రొటెక్షన్ లాకెట్ నరదృష్టి కోసము, తర్వాత బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళ కోసం చేస్తే తగలకుండా ఈ యొక్క ప్రొటెక్షన్ లాకెట్ని వాడుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. సో మనకి శ్రీయంత్రము ఇవన్నీ ఉన్నాయి, నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు శ్రీయంత్రం మీరు. సో ఈ శ్రీయంత్రం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. శ్రీయంత్రాన్ని బ్రహ్మాండం యొక్క విశ్వరూపం అని చెప్తాము. మన యొక్క సృష్టి అనేది ఈ విధంగా ఉంటుందని, 0.0 శక్తి కేంద్రకం, ఆది పరాశక్తితో పోలుస్తాము ఈ యొక్క శ్రీయంత్రాన్ని. సో శ్రీయంత్రం మూలమైంది అని చెప్తారు. శ్రీయంత్రం అంటే ఒక ఎనర్జీ వైబ్రేషన్ని అక్కడి నుంచే సృష్టి స్టార్ట్ అయింది అని చెప్పడానికి మనం శ్రీయంత్రం అని చెప్పుకుంటాం. సో శ్రీయంత్రం అనేది ఈక్వల్ టు అమ్మవారు అని చెప్తారు. సో శ్రీయంత్రం అనేది మోస్ట్ పవర్ఫుల్. సో జస్ట్ మీ ఇంట్లో పెట్టుకొని రోజు దీన్ని అలాగా కుంకుమ పసుపు వేయడం వల్ల కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను మీకు ఇస్తుంది. దీని ముందు ధ్యానం చేసినా కానీ, ఇంట్లో ఉన్నా కానీ, దీని ద్వారా ఎన్నో రకాల లాభాలు మనకు చేకూరుతాయి. ఎందుకంటే ఇది చాలా శక్తిని వైబ్రేట్ చేస్తూ ఉంటుంది. ఇంట్లో కొన్ని 100 meters వరకు చాలా అద్భుతమైనటువంటి యంత్రం ఇది, మేరు శ్రీ యంత్రం ఇది. సో ఇది ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు. దాని తర్వాత బ్రహ్మాండీయ గుట్టిక ఇంతకుముందు చెప్పడం జరిగింది. బ్రహ్మాండీయ గుట్టిక అనేది ఇలా ఉంటుంది. దీన్ని మెడలో వేసుకోవచ్చు, మనం ఎక్కడైనా దాన్ని ధరించవచ్చు. సో ఇది మనకి అవేర్నెస్ని పెంచుతుంది. మన యొక్క
మోక్ష గుట్టిక అని కూడా అంటారు దీనికి ఇంకొక పేరు. చాలా అద్భుతంగా దీన్ని చేయడానికి నిజర్లీ ఒక 6 నెలల సమయం పడుతుంది. సో ఇవన్నీ కూడా అంత ఈజీ కాదు చేయడం, కొన్ని మంత్స్ టైం పడుతుంది. సో దేవరంజని గుటిక దేవతా సాక్షాత్కారం కోసం సో మనకు ఏంజలిక్ వరల్డ్స్ని చాలామంది దశమహావిద్యలు చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది దేవరంజని గుటిక. తర్వాత ఇది స్పెషల్ గుటికని, ఇది కూడా హిమాలయన్ యోగి చేసిన, ఇది సిద్ధ పురుషులు చేసిన వాళ్ళు. మన సిద్ధాశ్రమంలో ఉన్నటువంటి యోగులు బయటికి వచ్చిన తర్వాత కొంతమందికి శిష్యులకి నేర్పించడం జరిగింది. సో వాళ్ళే వీటిని తయారు చేస్తున్నారు. తర్వాత స్పెషల్ గుటిక అనేది ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇది మన ఎనర్జీ లెవెల్స్ని పెంచుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఇది వచ్చేసి మెడిటేషన్ గుటిక, మెడిటేషన్ చేసుకోవడానికి చాలా అద్భుతంగా ఎక్కువసేపు స్థిరత్వాన్ని మనకి ఇస్తుంది. మనకి ఆసనం కూడా సిద్ధి పొందుతుంది దీని ద్వారా. ఇంకొకటి వచ్చేసి సిద్ధాసన్. ఈ సిద్ధాసనం అనేది ఒక బెడ్ టైప్లో ఉంటుంది మీరు కూర్చోడానికి. సో ఇలాగా మీరు దీనిపైన కూర్చుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా పిక్చర్స్. సో దీనిపైన కూర్చొని మెడిటేషన్ చేస్తే మీకు అద్భుతంగా సిద్ధి పొందుతారు. సిద్ధాసనం అంటే మీకు ఎలాంటి రకమైనటువంటి ఆలోచన రాకుండా ఆసనం కూడా కుదురుతూ, అదేవిధంగా మనసు కూడా స్థిరం అవుతుంది. ఈ సిద్ధాసనం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సమాధి స్థితి తొందరగా వస్తుంది, మీ ఆరా ప్రొటెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ యొక్క బెడ్లో మీకు కొన్ని యంత్రాలు ఉంటాయి, మూలికలు ఉంటాయి, రుద్రాక్షలు ఉంటాయి, పాదరసం ఉంటుంది, క్రిస్టల్స్ ఉంటాయి, రకరకాలుగా అది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మీ యొక్క ఆరాని సర్కిల్ ఫామ్ చేస్తుంది. మీ ఆరాలో ఎనర్జీస్ లీక్ అవ్వకుండా మీ ఆరాని ప్రొటెక్ట్ చేస్తూ, ఆరా లాక్ వేయబడి మీకు ధ్యాన స్థితిని ప్రొటెక్షన్, మీ యొక్క ఆరాకి ప్రొటెక్షన్ ఇస్తూ మీకు డీప్ మెడిటేషన్లోకి వెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇలాగ చాలా ఉన్నాయి. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే కాంటాక్ట్ చేయండి. మహామృత్యుంజయ గుటిక. ఈ మహామృత్యుంజయ గుటిక వచ్చేసి చాలా మంచి ఎనర్జీస్ని కలిగి ఉంటుంది. మనకి అద్భుతమైనటువంటి శక్తి కేంద్రకంగా పనిచేస్తుంది ఇది. తర్వాత పెయిన్స్ కోసం, బాడీ పెయిన్స్ కోసం ఇది ఒక మాల. సో దీన్ని ఒక చెట్టు గింజల ద్వారా తీయడం జరుగుతుంది. సో ఆ గింజల్ని ఇట్లా మాల టైప్లో ఉంటుంది. మన బాడీ పెయిన్స్ని రెడ్యూస్ చేస్తుంది. సో ఇలాగా ఈ పాదరసం అనేది ఇలాగా ఉంటుంది, గుటికలు అనేవి ఇలా ఉంటుంది. ఈ శివలింగం అనేది మనము ఇలాగ పెట్టుకోవచ్చు. శివలింగం కొనుక్కొని దాన్ని ఈ విధంగా మనం పానవట్యంలో పెట్టుకోవచ్చు. ఇలాగ పాదరస గుటికల మాల కూడా ఉంటుంది. ఇది కూడా చాలా పవర్ఫుల్, చాలా వైబ్రేటింగ్ మెటల్స్. యాక్చువల్గా మీరు క్రిస్టల్స్ కంటే కూడా వీటిలో పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ ఆరాన్ని డెవలప్ చేస్తుంది, ఎక్కువ ఎనర్జీస్ని హోల్డ్ చేసి. ఇది ఒక ఏన్షియంట్ టెక్నాలజీ అని చెప్పాలి. ఇది ఆల్కెమీ, రసవాదముకి సంబంధించింది. సో మన సిద్ధ నాగార్జునుడు కానీ వీళ్ళందరూ కదా వీళ్ళ కోవకు చెందినది. ఇది ఒక రసవాదానికి సంబంధించింది. సో ఇది ప్రొటెక్షన్ లాకెట్. ఇది కూడా చాలామందికి అవసరము. చాలామందికి రాత్రిపూట నిద్ర పట్టకపోవడం, భయస్తులుగా ఉంటారు కొంతమంది బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారు, నాకు ఏదో అవుతుందని చెప్పేసి చాలా సఫరింగ్లో ఉంటారు. అలాంటి వారి కోసం 100% పనిచేస్తుంది ఇది. ఎలాంటి నరదృష్టి కానీ చేతబడి చాలామంది సఫర్ అవుతూ ఉంటారు వీటి వల్ల. సో ఇది వాడుకోవడం వల్ల మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. దయచేసి ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయండి. నెంబర్ ఇక్కడ మీకు కనిపిస్తుంది ఆల్రెడీ. థ్యాంక్ యూ సో మచ్. శివలింగం అనేది ఇలా ఉంటుంది. ఓన్లీ మీకు ఇది పైన ఉండే మాత్రమే వేస్తుంది. పానవట్యం మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. దయచేసి ఎవరైనా కాంటాక్ట్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు కొరియర్ సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.